గురువారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి మాట్లాడుతూ 45 డిగ్రీల ఉష్ణోగ్రత వలన ఎండ తీవ్రత వేడిగాలను దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లు మరియు మినీ టీచర్స్ అందరికీ కూడా మే నెల మొత్తం వేసవి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సెంటర్లలో కనీస మంచినీటి, మరుగుదొడ్ల, కరెంటు, గాలి, వెలుతురు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని, టీచర్స్కి 32,000, ఆయాలకు 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు వీరగోని నిర్మల, ప్రధాన కార్యదర్శి తోపుచర్ల రాజేశ్వరి, సరిత, యాకూబీ, స్వరూప, రేణుక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ధర్నా సంబంధించిన డిమాండ్స్ ఏంటంటే అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్కి సంబంధించి మే నెలంతా కూడా వేసవి సెలవులు ఇవ్వాలనే డిమాండ్ మీద ఈరోజు కలెక్టరేట్ ధర్నాకు సిఐటియు రాష్ట్ర కమిటీ అంగన్వాడీ నుంచి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా వరంగల్లో కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు ప్రతిరోజు 45 డిగ్రీల ఉష్ణోగ్రత రేటు చూపిస్తూ ఉంది. అనేక మంది రాష్ట్రాల్లో పిట్టల్లాగా ఎండ వడదెబ్బకు తగిలి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో అంగన్వాడీ సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించని పరిస్థితులలో చిన్న పిల్లలు వడదెబ్బకు తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో, ఒడిశా రాష్ట్రంలో ఇప్పటికే 22వ తారీఖు నుంచి వెళ్ళి సెలవులు మంజూరు చేశారు మే నెలంతా. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వెంటనే మే నెలంతా వేసవి సెలవులు మంజూరు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు అంగన్వాడీ యూనియన్స్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం చేపట్టాము. దీంతో పాటుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అట్లాగే అంగన్వాడీ టీచర్స్కి 32,000 కనీస వేతనం, అట్లాగే హెల్పర్స్కి 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అంగన్వాడీ టీచర్లను ఉద్యోగులుగా గుర్తిస్తూ వారికి పని భద్రత కల్పిస్తూ కార్మికుల చట్టాలన్నీ కూడా అమలయ్యే విధంగా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కాసు మాధవి, సిఐటి రాష్ట్ర కార్యదర్శి.